దేవుని వాక్యం వినక ముందు ఒక పాట పాడుకుందాం. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. ముప్పై రెండో పాట. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా. ఆరాధన గీతంలో 32వ పాట పాడుకుందాము. ఆఖరి శరణం పాడినప్పుడు నిలబడదాం. మన పక్షము నా ప్రభు ఉండగా ఆ శరణం పాడినప్పుడు లేచి నిలబడదాం. ఆరాధన గీతంలో 32వ పాట. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా. కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును, కనుపాపలా కాచును. నీతిమంతుడు పడిపోడయ్యా నిత్యము కాపాడి నడిపించును. నీతిమంతుడు పడిపోడయ్యా నిత్యము కాపాడి నడిపించును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా. కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును, కనుపాపలా కాచును. నీడగా ఉండి కాపాడును, ఆశ్రయమిచ్చి ఆదుకొనును. నీడగా ఉండి కాపాడును, ఆశ్రయమిచ్చి ఆదుకొనును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా. కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును, కనుపాపలా కాచును. తల్లియో తండ్రియో విడచినను కౌగిలిలో నన్ను దాచుకొనును. తల్లియో తండ్రియో విడచినను కౌగిలిలో నన్ను దాచుకొనును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా. కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును, కనుపాపలా కాచును. మన పక్షమున ప్రభువుండగా కదలక మెదలక నేనుందును. మన పక్షమున ప్రభువుండగా కదలక మెదలక నేనుందును. ప్రభుపై భారమెల్ల మోపుమయ్యా కలత చెందకుమా. కాపాడు ప్రభుడొక్కడున్నాడయ్యా కనుపాపలా కాచును, కనుపాపలా కాచును. జయముగల దేవా మహోన్నతుడా నీ పాదాలు కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ కూటమిలో కావలసిన వాక్యం మీరు దయచేయండి.
వర్తమానం కోసం నిలబడ్డాను. నాకు ఎలాంటి యోగ్యత అర్హత లేదు ప్రభువా. నీతిమంతులు, పరిశుద్ధులు, దేవ ప్రార్థన పరులు, భక్తి పరులు నిలవలసిన ఈ స్థలములో నిలబడి వాక్యం బోధించడానికి యోగ్యత లేని, అర్హత లేని దౌర్భాగ్యుడని క్షమించుము. పాపలో ప్రధాన పరిశుద్ధులు అల్పడని జ్ఞాపకం చేసుకుని మొదట నాకును కూడి వచ్చిన అందరికీ నీ కుటుంబం ఏర్పాటు చేసిన కూటమిని ఏర్పాటు చేసిన కుటుంబమునకును దయచేసి బలపరచమని క్రీస్తు అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యమును కూటమును కుటుంబం ద్వారా వినిపించడానికి ఏర్పాటు చేసిన సహోదరి సరిత, అలాగే వారి కుటుంబస్తులకి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ఇది మరి స్తుతి కూడం, కానీ పుట్టినరోజు అయిపోయింది కదా. మరి దేనికోసం స్తుతి అంటే ఏం చెప్తాము? చెప్దాం. దేవుని వాక్యం విందాం. అపోస్తులు రాసిన కార్యములు 16వ అధ్యాయము. అపోస్తులు రాసిన కార్యములు 16వ అధ్యాయము. అపోస్తులు రాసిన కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. సరిపోతుంది. అయితే జాగ్రత్తగా విందాం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. పాటలు పాడారా? కీర్తనలు పాడారా? ఎవరు బద్ధకంగా ఉన్నారు? కీర్తనలు వేరు, పాటలు వేరు. చాలామందికి తెలియదు కదా. కీర్తన అంటే దేవుని గురించి పాడేది. పాట అంటే మనకు బాధ వచ్చినప్పుడు పాట పాడతాం, ఎదుటోళ్ళ గురించి పాడతాం. ఇవన్నీ పాటలు. కీర్తనలు కూడా పాటల్లో భాగమైనప్పటికీ కీర్తన అనగా దేవుని గురించి పాడేది. కనుక పౌలు శీలలు ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు, అంటే బంధకముల్లో ఉన్నారు. దేవునికి అప్పుడు పాటలు ఎవరైనా పాడతారా? మేలు జరిగినప్పుడు అందరూ పాటలు పాడతాం, సంతోషంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాము. కొన్నిసార్లు నీరసంగా ఉన్నారు కూడా చాలా స్పీడ్గా నడుస్తారు, ఎప్పుడు అంతా బాగుంటే. ఇక్కడ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. పోనీ వీళ్ళు ఏదైనా తప్పు చేసి, ఇంకొక పాయింట్ తగ్గించి, కింద వైట్, ఏదైనా తప్పు చేసి, వీళ్ళు ఏదైనా తప్పు చేసి దానికోసము ఎక్కడ చెరసాల్లో ఉన్నారంటే కాదు, అవునా? అన్యాయపు తప్పుడు కేసు పెట్టి వీళ్ళు చెరసాల్లో పెట్టి ఏం చేశారంట? 23వ వచనము, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఎన్ని దెబ్బలు కొట్టారంట? లెక్కలేని దెబ్బలు. అప్పుడు స్తుతి చేయగలమా? అప్పుడు దేవుని గురించి పాటలు పాడగలమా? చూడండి, మనకి దేవుడు మేలు చేశాడు, స్తుతికోవడం పెట్టుకోవడం పెద్ద ఏమీ తేడా ఏమి ఉండదు, దాంట్లో ఆలోచించవలసింది ఏముండదు. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, స్తుతికోవడం పెట్టుకుంటాం. ఆరోగ్యం ఇచ్చాడు, స్తుతికోవడం పెట్టుకుంటాము. దేవుడు ఏదైనా కష్టాల నుంచి బయట పెట్టాడు, పొలం పండింది, జీతం వచ్చింది, లేకపోతే ఇంకేంటి వ్యాపారం బాగా ఉంది, ఉద్యోగంలో ఏదో కేసు అయింది, సస్పెండ్ అవ్వకుండా బాగానే ఉన్నాము,
లేకపోతే ప్రయాణంలోని యాక్సిడెంట్ అయింది, సురక్షితంగా దేవుడు కాపాడాడు. ఇలాంటి సమయంలో దేవునికి అందరూ స్తుతి చెల్లిస్తారండి. చెల్లిస్తారా? చెల్లిస్తారు. పౌలుకి శీలకి పరిస్థితులు స్తుతి చెల్లించడానికి అనుగుణమైన పరిస్థితులు కాదు. జాగ్రత్తగా విందాం. పౌలు శీల దేవునికి స్తుతి చెల్లించడానికి అక్కడ ఒక్క పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. ఏదో చెరసాల్లో వేశారంటే పర్లేదు, చాలా దెబ్బలు కొట్టారంట, చాలా దెబ్బలు కొట్టారంట. ఇంకేం చేశారంట? 22వ వచనంలో, అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులు వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. దొమ్మిగా అంటే యుద్ధము వాతావరణం, కలహముతో కొట్టడానికి వచ్చారంట. జన సమూహము ఒకరిద్దరు కాదు, ఒకడు కొడితే తప్పించుకోవచ్చు. జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు ఏం తీర్పు తీర్చారంట? వారికి బట్టలన్నీ వస్త్రములు తీసివేసి బెత్తములతో కొట్టాలి. చూడండి, పరిస్థితి ఒక్కడి కూడా అనుగుణంగా లేదు. ఇప్పుడు వీళ్ళ పాటలు పాడవలసి వచ్చినప్పుడు, వీళ్ళ దేవునికి స్తుతి చెల్లించవలసి వచ్చినప్పుడు, దేవుని గురించి కీర్తనలు పాడవలసి వచ్చినప్పుడు ఏ టైంలో లేచారంటే వీళ్ళు అర్ధరాత్రి వేళ. అప్పుడు అందరూ ఏం చేస్తారు? పడుకుంటారు. అందరూ పడుకునే టైంలో వీళ్ళు పాటలు పాడుతున్నారు. ఇదేంట్రా, మమ్మల్ని నేను పడుకోనివ్వడా? చాలాసార్లు మనకి ఎవడైనా మైక్ ఎక్కువ పెట్టినా, సౌండ్ ఎక్కువ పెట్టినా మనకి ఎలాగుంటుంది? ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటి, మనం పడుకోకూడదా? ఖైదీలు అందరూ నిద్రపోయే సమయంలో అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రిలోని వాళ్ళు ఏం చేశారంట? పాటలు, కీర్తనలు పాడారు. ముందేం చేశారు? ప్రార్థన చేశారు. ఇప్పుడు వీళ్ళ పాటలు పాడినప్పుడు ఖైదీలందరూ ఏం చేశారంట? వింటున్నారు. బంధువులా, రక్త సంబంధులా? పౌలు శీలకి వీళ్ళేమైనా కాదు కదా. వీళ్ళేమైనా వీళ్ళ తోటివారా, క్లాస్మేటా, వీళ్ళతో పాటు సహ ఉద్యోగులా, వీళ్ళతో పాటు వ్యాపారస్తులా, పక్క కయ్యోళా, లేకపోతే ఇంకేంటి మనతో పాటు చేతి పని చేసేవాళ్ళ, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు కాదు. వాళ్ళెవరో వీళ్ళెవరో. వాళ్ళు ఏ నేరముతోటి చెరసాల్లోకి వచ్చారో తెలియదు, కానీ వీరు చెయ్యని నేరము కోసము దేవుని సువార్తను ప్రకటిస్తున్నారనే ఒకే ఒక అంశంతో తప్పుడు కేసు పెట్టి బట్టలు ఊడదీసి వస్త్రములు తీసివేసి బెత్తములతో కొట్టవలనని న్యాయాధిపతుల ఆజ్ఞ ఇచ్చిరు. ఇంకా దెబ్బలకి లెక్కలేదు, ఎన్ని దెబ్బలు కొట్టాలో ఏమి రాయలేదు. కనుక విస్తారముగా వారిని కొట్టి భద్రముగా వీళ్ళు పారిపోతారేమో కనిపెట్టండి అని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత ఎవరికైనా ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది కదా. మనం కూడా పిల్లలకి 2 పీకేమనుకోండి, కొడితే ఏం చేస్తారు? ఏడ్చి పడుకుంటూ పోతారు, నిద్రపోతారు. ఇక్కడ అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత, అర్ధరాత్రి అయిపోయిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళు లేచారో మెలకుగానే ఉన్నారో తెలియదు, కానీ ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా, మా పరిస్థితి నీకు తెలుసు, మా యొక్క స్థితిగతులు నీకు తెలుసు, మాతో పాటు అనేక మంది ఖైదీలు ఉన్నారు అని వారందరి కోసం వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క ఖైదీ కూడా మీరు ప్రార్థన ఆపేయండి అని డిస్టర్బెన్స్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరి కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మనం ఏమంటాం? నా పరిస్థితే బాగాలేదు, నేను ఎవరి కోసం ప్రార్థన చేయగలను? నాకే బోళి సమస్య, నేను నీకోసం ఏం ప్రార్థన చేస్తాను? సమస్య, పరిస్థితి కఠినముగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వీళ్ళు ఇద్దరు ఏం చేశారంటే ప్రార్థన చేయడము ప్రారంభించారు. ప్రార్థన గురించి మనం వింటున్నాం చాలా రోజుల నుంచి.
ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రార్థన ఉదయకాలం చేయాలి, సాయంకాలం చేయాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. గత రాత్రి విన్నాం కదా. మనం ప్రార్థన గురించి వింటున్నాము కానీ ప్రార్థన చేయట్లేదు. కాలవ్యాపన, సమయాన్ని సద్వినియోగం చేయకుండా వ్యర్థము చేస్తున్నాము. వీళ్ళకి అనుకూలమైన సమయం కాదు. ఒకవేళ వీళ్ళ పెందల కాడే అందరూ పడుకోకముందే ప్రార్థన చేద్దామంటే చెరసాల నాయకుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కనుక చెరసాల నాయకుడు కూడా నిద్రపోతున్న టైంలో, ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చేయని టైంలో వీళ్ళు ప్రార్థన చేసి స్తుతి చేయడం ప్రారంభించారు. కీర్తనలు పాడడం అంటే స్తుతి చేయడము. స్తుతి చేయడం చేస్తూ ఉంటే పక్కోళ్ళకి పాటలు రావు, మిగతా వాళ్ళకి ఎవరికి పాటలు రావు, వాయిద్యాలు లేవు, మైకు, సౌండ్, శబ్ద యంత్రాలు అక్కడ లేవు. వీళ్ళ పాటలు పాడుతూ ఉంటే ఖైదీలందరూ ఏం చేస్తున్నారంట? వింటా ఉన్నారు. మనము వాయిద్యాలు వాడడం తప్పని, లేకపోతే సౌండ్ ఉండడం తప్పని చెప్పటం లేదు, కానీ మనము ఇది ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఉంటుంది మన పాటలు. అవునా? మంచి ఉత్సాహంగా ఉంటే ఉత్సాహంగా పాడుతాము. దెబ్బలు తగిలి ఆ గాయములోంచి రక్తం వస్తుందో, ఇంకా నొప్పి వస్తుందో, ఎక్కడెక్కడ తోలు ఊడిపోయిందో, ఎక్కడెక్కడ చర్మము బయటకు ఊడిపోయిందో తెలియదు, కానీ ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వింటూ ఉన్నారు. వింటున్నప్పుడు ఏం జరిగిందంట? చదవండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాది అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఇది నన్ను బాగా కలిచివేసే సన్నివేశం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము. ఒక ఇద్దరు ఖైదీలు ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన నడిపించారండి అర్ధరాత్రి వేళ. అయ్యో, మనమైతే ఎవరిని దేవుని సంధికి తీసుకురాలేము. వాళ్ళ యొక్క ప్రవక్తన మన బంధువుల దగ్గర, రక్త సంబంధుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర సరిగా లేకపోతే మన ప్రార్థనలో, మన పాటల్లో వాళ్ళు ఏకీభవించరు. ఖైదీలకి వీరికి రక్త సంబంధం లేదు. ఖైదీలు వీరు బంధువులు కాదు, ఖైదీలు వీరు స్నేహితులు కాదు, సహ ఉద్యోగులు కాదు, ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేయడం చూసి, వీరందరి కోసము దేవుని దగ్గర మొర్ర పెట్టడం చూసి, వీరందరి కోసము దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం చూసి ఏం చేశారంట? వీళ్ళు వింటా ఉన్నారు, ఏం పాడుతున్నారు. వింటున్నప్పుడు అకస్మాత్తుగా చెరసాల్లో మహాభూకంపము కలిగెను. ఇంకేమైందంట? చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. బంధకములు ఊడిపోయాయంట. అందరి బంధకాలు ఏంటండి? ఊడెను. బంధకాలు ఊడిపోయాయి. దేనికి? మామూలుగా ఖైదీలకి వేసే బంధకాలు మామూలు చైన్ కాదు, మామూలు కట్టులు కాదు, మామూలుగా ఉండే పరిస్థితులు కాదు. మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఖైదీలు వేసే ఖైదీలకు వేసే వారి యొక్క బంధకాలు, చైన్లు వేరే రకంగా ఉంటాయి. మనకుండే ఇనుప సంఖ్యలు వేరుగా ఉంటాయి. మనము తయారు చేసుకు మనం సంఖ్యలు దేనికి వాడతాం చెప్పండి? దేనికి వాడతారు సంఖ్యలు? మీరు చెప్పండి అమ్మా. కుక్కలకు వాడతారు సంఖ్యలు. కుక్క గొలిసేస్తారా? అవే సంఖ్యలు అంటే పెద్ద ఏదో ఆలోచిస్తున్నారు మీరు. కుక్కలకి మెళ్ళలో గొలిసేస్తారు, దాన్నే సంఖ్యలు అంటాం. కుక్కలకి గొలిసేత తెగిపోదు కొన్నిసార్లు, అవునా? దాని యొక్క క్వాలిటీ, పర్లేదు, దాని యొక్క నాణ్యత బలహీనంగా ఉంటుంది. మనము కూడా కొన్ని తలుపులు ఎక్కడైనా సరిగా పట్టకపోతే గేటు కలిపి ఏం చేస్తారు? చైనేసి తాళం వేస్తారు.
ఇక్కడ మనం గమనించవలసిన అంశంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే సంఖ్యలు, చెరసాల సంఖ్యలు మామూలు సంఖ్యలు కాదు. అవేమి ఇతర బయట దొరకవు. ఆ సంఖ్యలు బయట ఎక్కడో అవి కొనుక్కోవడానికి దొరికే సంఖ్యలు కాదు. నెమ్మదిగా మాట్లాడమని చెప్పు. చెరసాల సంఖ్యలు ఎలాగున్నాయంట? అవి దాని యొక్క క్వాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. చెరసాల సంఖ్యలు మామూలు స్టీల్ అయితే తుప్పు పడేస్తుంది. పడుతుందా? పడేస్తుంది. చెరసాల సంఖ్యలు అలాగుండదు. చెరసాల సంఖ్యలు ఎవరు తయారు చేస్తారంటే దానికి ప్రత్యేకమైన ఒక విభాగం ఉంటుంది. బయట ఎక్కడైనా తయారు చేయించారనుకోండి, వాడు అట్టిడి చేసి దాని క్వాలిటీ లేకుండా తయారు చేస్తాడు కనుక చెరసాల సంఖ్యలు తీసేవారు వేరేగా ఉంటారు. మనం తాళం పోయింది అనుకోండి, బయట తాళం ఇచ్చి ఇంకొక మారుతాళం చేయమంటే చేసి ఇస్తారు. ఇస్తారు. చెరసాల సంఖ్యలు అలాగుండవు. బయట ఏ తాళం చేత దాన్ని ఇప్పలేము. మీరు ఎప్పుడైనా తాళం కప్ మీద చదివేరలేదు. 7 లివర్స్ అని ఉంటుంది. అంటే ఎక్కువ లోపల ఉన్నాయి, ఎవడో తీలేడని అర్థము. 4 లివర్స్ 5 లివర్స్ అని ఉంటుంది. తాళం మంచి కప్పలు కొంటే మనకి బాగా తెలిసిన మంచి కంపెనీ ఏంటి? గాడ్రోజ్ కంపెనీ. దాని మీద రాస్తాడు కింద ఎన్ని లివర్స్ ఉన్నాయి, లోపల ఎన్ని ముళ్ళు ఉన్నాయి చెప్తాడు. దాన్ని బట్టి ఎంత ఎక్కువగా ఉంటే ఆ తాళం అంత త్వరగా రాదు అని అర్థము. చెరసాల యొక్క తాళము చెవులు లోకంలో ఏ మనుషుడు విప్పలేడు. లోకంలోని దాన్ని ఏం చేస్తారంటే ఒకవేళ పొరపాటున ఆ తాళపు చెవి పోతే దాన్ని డిస్మాంటిల్ చేస్తారంటే ఈ తాళం వాడడానికి వీలేదు, పక్కన పెట్టేయండి, కొత్త తాళం తీసుకురండి. అది ఎక్కడ పోయిందో తెలీదు, లేకపోతే కావాలని ఎవరైనా దొంగిలించారో తెలీదు. కనుక బేడీలు వేసినప్పుడు, సంఖ్యలు వేసినప్పుడు దానికి తాళాలు ఉంటాయి. ఆ తాళం పోలీసులకు ఒకసారి కోర్టుకి, చెరసాల నుంచి కోర్టుకి తీసుకెళ్తారు. హాజరుపరిచినప్పుడు 2 చేతులకి వేస్తారు. దాని తాళం చెవి పోలీసు వాడు బొడ్డులోకి అక్కడ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ ఊడిపోయిన దానికి ఎక్కడికైనా పరిగెట్టేయచ్చు. ఆ తాళము చెవి ఒకవేళ ఖైదీ తీయాలంటే ఒకటే మార్గము, చేయి నరికేసుకుంటే తాళము ఊడిపోద్ది. దానికన్నా మించిన మార్గం వేరొకటి ఉండదు. అలాంటి సంఖ్యలు ఏమైపోయాయంట? ఊడి పడిపోయాను. దేనికి? తాళపు చెవివాడా? దేనివల్ల ఊడిపోయాయి? మరామతులు చేశాడా? వెల్డింగ్ చేశారా? లేకపోతే హ్యాక్సో అంటే రంపం తీసుకొచ్చి ఇనుమును కోసే దాంతో కోసారా? కాదు. ఒక ప్రార్థన 2వది కీర్తనలో సంఖ్యలు ఊడిపడేటట్టు చేస్తాయి. మనం దేవుని సంధికి వస్తాం కానీ పాటలు పాడం, కూర్చుని ఉంటాం మౌనంగా. సంఖ్యలు ఎక్కడ ఊడతాయి? దేవుని సంధికి వస్తాం కానీ ప్రార్థన చేయము. ఒక నిజమైన ప్రార్థన, ఒక నిజమైన పాటలు పాడే మనస్తత్వం మనం దేవుని సంధిలో కూర్చుంటే నీ గృహములో సమస్యలు ఒకటి దేవుడు క్రమేపీ లేకుండా చేస్తాడు. కానీ మనం దేవుని సంధిలోకి వచ్చి మౌనంగా ఉంటాము. ఇతరులు పాటలు పాడితే మనం పాటలు పాడము. ఇక్కడికి వచ్చి ఏం పాటలు పాడాలో మనము ఆలోచించుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆ టైంలో వారి కీర్తన పుస్తకాలు లేవు, ఆ టైంలో వారి దగ్గర పాటల పుస్తకాలు లేవు, ఆ టైంలో వాళ్ళ పాటలు నేర్చుకోవడానికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు ఇవేమీ లేవు. కానీ ఆత్మ సంబంధముగా శబ్ద యంత్రాలు లేని టైంలో, మైక్ లేని టైంలో, సౌండ్ సిస్టమ్ లేని టైంలోని, వాయిద్యాలు లేని టైంలోని వారు పాటలు పాడితే చెరసాలు వారందరూ విన్నారు. అంటే ఎంత గట్టిగా పాడుంటారు, ఎంత బిగ్గరగా వారు పాటలు పాడుంటారు, ఎంత ఆర్భాటంతో వారు పాటలు పాడుంటారు, ఎంత ఉత్సాహంగా పాడుంటారు. అంత ఉత్సాహం ఖైదీలు చూసినప్పుడు ఏంట్రా, మనకైతే ఈ బేడీలు సంఖ్యలు వేసినప్పుడు మనం నిరుత్సాహపడిపోయాము. వీళ్ళిద్దరు ఈవేళే వచ్చారు, వీళ్ళు మనకన్నా ఎక్కువ చెత్త కొట్టారు, వాళ్ళంతా రక్తం గారుతుంది, ఒక పక్కన చర్మము తోలు ఊడిపోయింది, అయినను వీళ్ళు దేవుని ఆరాధించడం ఆపట్లేదేంటి, మనం ఎవరమో తెలీదు, మనందరి కోసం ప్రార్థన చేస్తున్నారు అని వాళ్ళు వింటూ ఉన్నప్పుడు, వీళ్ళ పాటలు పాడుతూ ఉన్నప్పుడు
అకస్మాత్తుగా భూకంపము వచ్చి చెరసాల పునాది అదిరిపోయిందంట. అందరి బంధకములు ఊడెను. నీ బంధకములు ఇంకా ఉన్నాయా? నీ గృహంలో ఇంకా బంధకములు ఉన్నాయా? ప్రార్థన పాటలు, ప్రార్థన, దేవునికి కీర్తనలు, దేవునికి స్తుతి చెల్లిస్తా ఉన్నామా? దానియేలు ఏం చేశాడంట చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినప్పటికీ, చూద్దాము దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నప్పటికీ అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు యథాప్రకారము అనుదినము యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ప్రార్థన మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. పౌలు శీలకి దానియేలుకి ఏమైనా తేడా ఉందా? వాళ్ళు ఏం చేశారంట? దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరు ఇప్పుడు చదివింది ఎవరండి? చెప్పకపోయిన పర్వాలేదు, నాకు వేస్ట్ ఆన్సర్లు ఇష్టం ఉండదు. ఎవరి గురించి చదివాము? దానియేలు గురించి చదివాము. దానియేలు గురించి చెప్పాలి. దానియేలు యథాప్రకారము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు ఎలాగున్నాయంట? తెరవబడి ఉన్నాయి. తన దేవునికి ప్రార్థన చేసి ఆయనను స్తుతించాడు. ప్రార్థన తర్వాత ఏం చేశాడు? స్తుతి కీర్తనలు పాడాడు. ఎవరు? దానియేలు. పౌలు శీలలు కూడా ప్రార్థన చేశారు. వీళ్ళైతే ఇంక చెరసాల్లో ఉన్నారు. ఇంకా దానియేలు చెరసాల్లోకి వెళ్ళాడా? వెళ్ళలేదు. శాసనము సంతకము ఏంటంటే, శాసనం ఏమై ఉందంటే కొన్ని దినముల వరకు. ఎన్ని దినాలు? 8 రోజులండి. తీయండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోనే ఆ మాట కొంచెం పైన ఉంటుంది. చదువుదాము. 6-7 చదవండి. కాబట్టి ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇటండ్రి రాజగు దర్యావేషు చిరంజీవయు ఇండుదువు గాక. అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా ఆలోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు మరి నీ యొద్ద తప్ప మరి ఏ దేవుడి యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవియు చెయ్యకూడదు. సరిపోతుంది. 30 రోజుల వరకు దేవుడికి ఏది ప్రార్థన చేయకూడదు. ఇంకా దేవుని పక్కన పెట్టండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంకొక మనిషిని కూడా ఏ సహాయము అడగకూడదు. మనవి అంటే సహాయము. అయ్యా నాకు పరిస్థితి ఎలాగుంది అని అడగకూడదు. నాకు అప్పు ఇయ్యి, నాకు డబ్బులు లేవు, నన్ను కొంచెం ఎక్కించుకెళ్ళు. ఏ మనవి చాలా ఖండితంగా చేస్తారు. ఎందుకంటే ఎక్కడో అక్కడ మిస్ అయిపోతుంది. ఎవరు? దానియేలు మిస్ అయిపోతాడు. కనుక 30 రోజుల వరకు పెద్ద ఏమి టైం పెట్టలేదు. కనుక వాళ్ళు ఒక ప్లాన్ గీసుకున్నారు. దానియేలుని బంధించాలి. దానియేలు ప్రార్థనాపరుడు, కానీ మా దేశమోడు కాదు. ఏ దేశమోడు? వాడు ఇశ్రాయేలీయుడు.
వాడు యూదా గోత్రంలో ఉన్నాడు, కానీ దానియేలుని చెరగా తీసుకుని వచ్చి బబులోను దేశంలో పెడితే రాజు అన్నాడు, ప్రధానిలో ఈడే ప్రధాని అన్నాడు. ఈడేవడరా బాబు, మా పోస్ట్ కడ్డొచ్చేసాడు, మేము చేయవలసిన ఉద్యోగానికి ఈడడ్డుపడ్డాడు అని అతని ఎలాగైనా అటు ఇటు చేయాలని చూశారు. శాసనం సంతకం అయిపోయింది. కానీ వాళ్ళందరికీ తెలుసు దానియేలు ప్రార్థన పరుడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తాడు. ఎందుకురా? డ్రెస్ మార్చుకుని పౌడర్ రాసుకోవడానికి కాదు. ఎందుకు? ప్రార్థన చేయడానికి. యథాప్రకారము ముమ్మారు తన మేడ పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉన్నాయంట. మనము కాలకృత్యాలు తీర్చుకోవడానికి వస్తాం ఇంటికి టైం దొరికితే, లేకపోతే ఏదైనా కొంచెం టైం దొరికితే అమ్మయ్య కాళ్ళు చాపుకొని పనిలో కూర్చుంటాము. లేకపోతే భోజనం వండించుకుంటప్పుడు సాధారణంగా క్యారెట్లు తెచ్చుకుంటారు కొంతమంది ఉద్యోగస్తులు. వాళ్ళు నువ్వేం తెచ్చుకున్నావు అన్ని కూరలు తింటారు, కలగూర వంటకం మంచిదే. కానీ అంతా అయిపోయిన తర్వాత అన్ని పనిముట్లు అవన్నీ బేషన్లు అన్ని కడిగేసుకున్నదా ఇంకా టైం ఉందనుకో, చక్కగా ఏం చేస్తారు? నిద్రపోతారు. లేకపోతే ముచ్చట్లు కబుర్లు చెప్తారు. ప్రార్థన చేస్తారా? ఒక్క క్రైస్తవురాలున్నా పోనీ పక్కన ఇంకో క్రైస్తవురా మనం ప్రార్థన చేసుకుందామని అడుగుతారా? అడగరు. ఏం చేస్తున్నావమ్మా, ఏం కూర, నువ్వు కూర బాగా వండావు, ఏమేసి వండావు, నాకు కూడా చెప్పు, నేను కూడా ట్రై చేస్తాను. ఏ మాటలతోటి కాలవ్యాపన చేస్తాము. దానియేలుకి ముమ్మరమైన పని ఉంది. దానియేలు యథాప్రకారము దేశంలోని రాజు తర్వాత రాజు లాంటి వాడు. అలాంటి వాడు యథాప్రకారము 3 సార్లు ప్రార్థన చేశాడు. మధ్యాహ్నం భోజన టైంలో సమయం దొరికినప్పుడు మేడెక్కుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఏం చేసేవాడంట? పాటలు పాడేవాడు. ఆ లోకస్తులు, ఆ లొకాలిటీ వారందరికీ తెలుసు, రాజ్యంలో వారందరికీ తెలుసు. ఎందుకంటే దానియేలు ఏదో నడిచి వెళ్ళడు. ఎలాగెళ్తాడు? దానియేలు ఇంటికి వెళ్ళాలంటే రథం వెళ్తుంది. ఏంటయ్యా దానియేలు మధ్యాహ్నం టైంలో ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? ఏం చేస్తాడు రాజుగారు? అది ఎవరు? దానియేలు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడండి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక మ్యాట్ వేసుకుంటాడండి. వేసుకుని సాష్టాంగపడి మోకాళ్ళని అనుంది, అక్కడ ఉంది. మోకాళ్ళు అంటాడండి. ఏం చేస్తాడు మోకాళ్ళని? ఎక్సర్సైజ్ చేస్తాడా? జిమ్ చేస్తాడా? కాదండి. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడండి. తర్వాత ఏం చేస్తాడు? పాటలు పాడతాడండి ఆయన. ఆ టైం అంతా మాకు ఒక మంచి ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది అనుకునేవారంటే ఎవరు? దానియేలు రథనం నడిపించే సహస్రాధిపతులు, ఇతర వారు, సైన్యాధికారులు అనుకునేవారు, అయ్యా మన అయ్యగారు బాగా పాటలు పాడతాడండి. ఈ వార్త ఆ నోట ఈ నోట అందరి రాజ్యం వాళ్ళందరికీ తెలిసింది. ఓహో ఈయన భక్తుడు అనమాట, ఈయన కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ అనమాట, ఈయనకి పూజలు ఎక్కువ, పునస్కారాలు ఎక్కువ, కనుక దాంట్లోనే దానియేలుని ఆపేయాలి. మధ్యాహ్నం ఎవడైనా ఏలో గంట పడుకొని కొంచెం గ్లామర్ పెంచాలనుకుంటాడు. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత బాగా ఒక అరగంట నిద్రపోతే బాగుండు అనుకుంటాడు. ఈ నిద్రపోడండి, ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక పగబట్టారు, ఇబ్బంది పెట్టారు. శాసనం సంతకం అయిపోయింది. ఆ వార్త, ఆ డాక్యుమెంట్ మీద ఎవరు సంతకం చేశారు? రాజు సంతకం చేశాడు. ఈయన కూడా సంతకం చేయలేదు. ఎందుకంటే ఆఫీస్ కాపీ అని ఉంటుంది. సర్క్యులర్ ఇచ్చినప్పుడు, ఆఫీస్లో ఒక నోటీస్ ఇచ్చినప్పుడు ఆఫీస్లోని ప్రతి ఒక్కరు సంతకం పెట్టాలి, మాకు ఇది అందింది. పెడతారా? ఉద్యోగం చేసిన కొంచెం అర్థమవుతుంది. ఏదైనా నోటీస్ ఇచ్చినప్పుడు, ఈ నోటీసు ఒక ఉద్యోగం చేసినప్పుడు, ఒక సంస్థలో పనిచేసినప్పుడు ఆ సంస్థ యజమాను, మేనేజర్ ఒక నోటీస్ ఇచ్చాడు అనుకోండి, అందరి దగ్గర పెట్టుకెళ్ళి చదువురానివారంటే చదివించి సంతకం పెట్టించుకుంటారు. ఎందుకంటే మాకు కూడా ఈ వార్త అందింది, రేపు సెలవు, అందరికీ నోటీస్ సర్క్యులర్ వెళ్తుంది. రేపు అందరూ ఆగస్టు 15 కనుక అందరూ మంచిగా తెల్లబట్టలు వేసుకురండి, జెండాలు వేసుకుని రండి, టైంకి 7 గంటలకే రండి అని ఒక్కొక్కసారి మేనేజ్మెంట్ కార్యాలయం వారు ఒక ఉత్తర్వు జారీ చేస్తారు. ఆ సర్క్యులర్, ఆ నోటీస్ అందరూ సంతకము చెయ్యాలంటే మాకు అందింది ఈ వార్త అని తెలియడానికి. దానియేలుకు ఆ వార్త ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకున్నాడంటే సంతకం సర్క్యులర్ ఆయన దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డా? ఎలా మౌన ప్రార్థన చేసుకుంటాను ప్రభా, కష్టాలు ఎక్కువ ఉన్నాయి,
ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ఇరుకులు ఎక్కువ ఉన్నాయి, కనుక నేను మౌన ప్రార్థన చేసుకుంటాను. మనము కూడా దేవుని నమ్ముకుంటాం, కానీ కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతాం. భర్త కొట్టాడనో, అత్తింటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనో దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిని, మౌన ప్రార్థన, ఇంట్లో ప్రార్థనకు రాలేము. ఈడైపోయిందండి, మా ఆయన కొడతాడండి. ఎన్ని రోజులు కొడతాడు? ఇక్కడ చంపేస్తానంటే ప్రార్థన మానలేదు, మా ఆయన కొడతాడంటే ప్రార్థన మానేస్తాం. ఏం కార్యాలు చూడగలము? దానియేలు కార్యాలు చూడగలిగాడు అంటే శాసనానికి భయపడలేదు, సింహపు బోనికి భయపడలేదు, మరణానికి భయపడలేదు. మీ ఆయన తాగి తిడితే భయపడతావు నువ్వు, ఇంకెందుకు నీకు ప్రార్థన? ఇంక దేవుడు ఎందుకు మనకి? అవసరమా మనకి దేవుడు? ఒక వ్యక్తికి, ఒక తాగుబోతు నువ్వు భయపడుతున్నావు, ఒక నిజమైన దేవునికి నువ్వు భయపడలేని వాడుగా ఉన్నావు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. త్యాగం లేని భక్తి వ్యర్థము. ఎంతకాలం వచ్చినా, నేను ఎంతకాలం బోధించినా, మీరు ఎంతకాలం విన్నా, నాలో త్యాగం లేకుండా, మీలో త్యాగం లేకుండా, మనం ప్రార్థన పెట్టుకున్నా, ఉపవాస ప్రార్థన పెట్టుకున్నా, కోటాలు పెట్టుకున్నా, అయి పెట్టుకున్నా, భక్తిలో మనము దేవుని ప్రభునందు అన్నాడు దేవుడు. భర్తకు లోబడమన్నాడు, కానీ ఏమన్నాడు అక్కడ? ప్రభువునందు, మీ స్వపురుషులకు ప్రభువునందు లోబడమన్నాడు. లోకానుసారంగా అనలా. దేవుని వాక్యం చూపిస్తారు. ఇటీవల కానీ ఫోన్ చేసి, అయ్యా ప్రభునందు భర్తకు లోబడమన్నాడు కదా. భర్తకు లోబడమని బైబిల్ చెప్పింది, కానీ దేవుని విషయంలో రాజీ పడమని దేవుని వాక్యము చెప్పలేదు. కనుక మనం భక్తిలో గట్టిగా నిలబడినప్పుడు దేవుడు భర్తను కాదు, భార్యను కాదు, అత్తింటిని కాదు, పుట్టింటిని కాదు, అందరినీ మారుస్తాడు. నిలబడిపోయాడు ఈ భక్తుడు. ఈ భక్తుడు ప్రార్థన కోసం నిలబడిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పక్క నుంచి ఫోటోలు తీశారు, పక్క నుంచి వీడియోలు తీశారు, పక్క నుంచి రికార్డింగ్ చేశారు. ఇంకా వీళ్ళ మాటలు ఎవరైనా నమ్మరని పక్కింటి వాళ్ళందరినీ సాక్ష్యాలు పెట్టుకున్నారు. దానియేలుని రాజు దగ్గర తీసుకొచ్చారు. ఏమయ్యా దానియేలు చేసావా? చేశానండి, ప్రార్థన ఆపలేనండి నేను. మరి సింహ గుహ అని తెలుసు కదా, మరి ఏం చేస్తాం? మీ ప్రకారం మీరు చేసేయండి, నా ప్రకారం నేను చేస్తాను అని భయపడకుండా సింహ గుహలో వేస్తే రాజుకి ఏమైందంట? రాత్రంతా నిద్ర పట్టలేదు. నాట్యమును, త్రాగుట, తినుట అన్ని ఆపేశాడు. అంతకాలము దానియేలు ఉపవాసం ఉంటే, ఆ దినమందు రాజు ఉపవాసం ఉండి ఇంట్లోనే సాయంకాల సమయంలో తాగుతాడు, తింటాడు. అనేక మంది వచ్చి నాట్యం చేస్తారు, డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ ఆపేశాడు. ఎవరు? రాజుకి మారు మనసు వచ్చింది, కలవరం పుట్టింది. నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు, నువ్వు యొక్క దేవుని భక్తిని ఇతరులకు నిరూపించవలసిన టైంలో నువ్వు స్టాండ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పునాదులు వణుకుతాయండి. వాడు తాగుబోతైనా, తిరుగుబోతైనా, లోకంలో అత్తగారు ఎంత కఠినమైందనా, ఇంటి వారు ఎంత కఠినమైన వారైనా, గ్రామంలో ఎలాంటి వారు ఉన్నప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, భూకంపము కలిగే స్థితి చెరసాల వచ్చింది. నీ భర్తని, భార్యని, బిడ్డల్ని, కుటుంబస్తులు దేవుడు మార్చలేడా? మారుస్తాడు. కానీ నిలబడడంలో ఉంది అసలది. ఇక్కడ నిలబడ్డారు భక్తులు. దానియేలు నిలబడ్డాడు, ఇంకెవరు నిలబడ్డారు? పౌలు, శీల కూడా నిలబడ్డారు. ప్రార్థనా పాటలు. వాక్యం లేదండి అక్కడ, ప్రసంగాలు లేవు, దేవుని వాక్యం చెప్పడానికి ఎవరు లేరు. వారి ప్రార్థన, వారి స్తుతి, చెరసాల్లో పునాదులు కదిలిపోయాయి. మూడోదిగా అందరి సంఖ్యలు ఊడిపోయాయి. ఒక్కడిది కాదండి, పౌలు, శీల వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటే, వాళ్ళ భక్తి నిరూపించుకుంటే, వాళ్ళిద్దరిదే కాదు, చుట్టుపక్కల వారందరి సంఖ్యలు ఊడిపోయాయి. నువ్వు ఒక్కడో దేవుని కోసం నిలబడితే, నువ్వు ఒక్కదానివి దేవుని కోసం నిలబడితే, ఎంతమంది సంఖ్యలైన దేవుడు ఊడిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడేగా చెప్పాను, చెరసాల సంఖ్యలు నార్మల్గా ఉండవు. దాని క్వాలిటీ వేరు, దాని బిల్ క్వాలిటీ వేరు, దాన్ని తయారు చేసే విధానం వేరు. ఎన్నో శ్రేష్టమైన పద్ధతులు అవలంబించి తయారు చేస్తారు. కానీ ఆ క్వాలిటీనంతటిని పగిలిపోయిందండి. దేనికంట? ప్రార్థన కీర్తనలకి పగిలిపోయాయి. నీ ఇంట్లో స్తుతి కూటము అలా కావాలి. ఈ గృహంలోనే కాదు, మన ఇంట్లో ఎవరు ప్రార్థన కూటం పెట్టుకున్నా, ఎవరు ప్రార్థన చేయించుకున్నా, ఎవరు దేవునికి కీర్తన పాడినా, ఆ పాటలు, ఆ ప్రార్థన ఇంట్లో సంఖ్యలు ఏమైపోవాలి? ఊడాలి. లేకపోతే ఎందుకు ప్రార్థన?
ఈ ప్రయాస అంత అవసరం అంటారా? అందరికి భోజనాలు ఉండి ఇవన్నీ మంచి చర్చిలోంచి మోసుకొచ్చి మేము ఎక్కడుండి ఇక్కడ ప్రార్థన చేసి అంత అవసరమా? దేవుని కోసం మొదట మేము కాదు, కూడినవారు కాదు, గృహస్థులు, ఈ గృహం అనే కాదు, ఏ గృహంలో వారు ప్రార్థన ఆ సంఖ్యలు ఊడిపడేటట్లు చేస్తుంది. కనుక చెరసాల పునాది అంతా పోయింది. తర్వాత ముగించేస్తా నేను, చదవండి. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచింట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. సరిపోతుందండి. చెరసాల నాయకుడు కూడా ఇబ్బందిలో ఉన్నాడు. వీళ్ళందరి సంఖ్యలు ఊడిపోయాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. చెరసాల నాయకుడు వచ్చాడు. పక్కనే అక్కడ ఆయనకు స్పెషల్ రూమ్ ఉంటుంది. ఏంట్రా సౌండ్ అంతా తేడాగా ఉంది, సంఖ్యలు టగటగా సౌండ్ వచ్చింది, సౌండ్కి లేచాడు, భూకంపన సౌండ్కి లేచాడు, పునాదులు అదిరే సౌండ్కి లేచిపోయి వచ్చాడు. చూసినప్పటికీ పునాదులంతా పాడైపోయినాయి. ఏంటి, ఎవడన్నా అటాక్ చేశాడా, బాంబు పెట్టేశాడేమో, ఎవడైనా బలమైన ఈటితో వాటితో పొడిసేసారేమో, వీళ్ళందరూ కుమ్మక్కైపోయారేమో, కొత్త వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా, ఎవరాలో పౌలు శీల మాట మంచి యూనియన్ ఫామ్ అయిపోయారేమో. అందుకే న్యాయాధిపతి ఏం చెప్పాడు, వారిని బెత్తములతో కొట్టి ఏం చేయమన్నాడంటే, వారిని బెత్తములతో కొట్టి భద్రముగా కనిపెట్టమన్నాడు. ఏమన్నాడు? భద్రముగా కనిపెట్టమన్నాడు. 23వ వచనం 2వ భాగంలో ఉంది. భద్రముగా కనిపెట్టండి, సెక్యూరిటీ పెంచండి, వీళ్ళు సామాన్యమైన మనుషులు కాదు అన్నారా న్యాయాధిపతులు? అన్నారు. వీడికి భయం వచ్చింది. ఎవరికి? చెరసాల నాయకుడికి. ఎందుకంటే మధ్యరాత్రిలో నిద్రపోయాడు ఈయన. అక్కడ న్యాయాధిపతులు చెప్పిన మాట వేరు, చెరసాలాధిపతి చేసింది వేరు. భద్రముగా కనిపెట్టాలంటే ఎంతో మందిని పెట్టుంటాడు. ఈ నిద్రపోతా అనుకున్నాడు. బాబు, లేనిపోయిన తేడా జరిగింది. నేను బ్రతికుంటే వీళ్ళందరూ కలిపి ఆళ్ళు కొట్టడం కాదు, నన్ను కొడతారని, నన్ను నేనే చంపేసుకుంటానని కత్తి తీసి చంపేసుకోవాలనుకుంటుంటే వాళ్ళు ఏం చెప్పారు? చదవండి. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాము. బిగ్గరగా చెప్పాను, మేమందరం ఇక్కడే ఉన్నాము. కాయవలసింది ఎవరో? చెరసాలాధిపతి. కాసింది ఎవరు? ఇప్పుడు పౌలు కాశాడు వాళ్ళందరినీ. వాళ్ళందరూ సంఖ్యలు ఊడిపోతే అందరూ ఏం చేస్తారు? పారిపోవాలి. అందరూ ఒకళ్ళు ఆ రాత్రి ఎవడికాళ్ళే పారిపోవాలి. కానీ చెరసాల సంఖ్యలు వేస్తే బంధించబడి ఉన్నవారు చెరసాల సంఖ్యలు ఊడిపోయినప్పటికీ వాళ్ళు పారిపోలేదు. పౌలు నిలబడ్డాడు. చెరసాలాధిపతి చావనేరా, ఆడు చచ్చిపోతే మనకు బాగా హ్యాపీగా ఉంటుంది అనుకుంటాం మనం. ఈ చెరసాలాధిపతి పౌలు చెప్తున్న మాట, నువ్వే హానియు చేసుకుని, మేమందరం ఇక్కడే ఉన్నాము. మా శరీర సంబంధమైన బంధకములు ఊడిపోయే కానీ మా పాటల ద్వారా వీరు రక్షించబడ్డారు. వీరు పారిపోయే జనాంగం కాదు. ఇంతకుముందు వీరు పారిపోతారని, వీరు దోచుకుంటారని, వీరు ఉండదని వీరికి సంఖ్యలు బేడీలు చెరసాల్లో వేశారు. కానీ వాక్యము చేత వీరిని మేము ఏం చేసాము? బంధించాము. వాక్యము బంధించింది. పారిపోయారో? పారిపోలేదండి. వారికి పాటలు, దేవుని యొక్క పాటలు వారిని బంధించే, దేవుని యొక్క ప్రార్థన వారిని బంధించింది. నీ భర్త మారలేదంటే, నీ భార్య మారలేదంటే, నీ బిడ్డలు మారలేదంటే, ఇంకా నీ ఇంట్లో పరిస్థితులు మారలేదంటే, నా ప్రార్థన, మీ ప్రార్థన, లేదా మన పాటలు, మీ పాటలు ఎలాగున్నాయో పరిశీలన చేసుకుందాము. చెరసాల అధికారి ఏం చేస్తున్నాడు చూద్దాము. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలకు వచ్చి వణుకుచు పౌలు శీలకు సాగిలి పడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, ఐలారా, రక్షణ పొందుటకు నేను ఏ కార్యము చేయాలి? ఏం జరుగుతుంది చెరసాల్లో? ఉజ్జీవకూటం జరుగుతుందండి. చెరసాలాధిపతి చచ్చిపోవాలనుకున్న వాడిని చనిపోకుండా ఆపేశాడు. ఎవరు? పౌలు. చెరసాల అధికారి దగ్గరకు వచ్చి, చెరసాల అధికారి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యలారా, ఒక ఖైదీని ఎవరైనా అయ్యా అని పిలుస్తారా? అయ్యగారు అని పిలుస్తారా? సార్ అని ఎవరైనా పిలుస్తారా ఖైదీని? ఒక ఖైదీ అయితే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్న ఇష్టానుసారంగా మాట్లాడతారు. బయట ఉంటే ఒక ఎమ్మెల్యేని నీవు సార్, మీరండి, అదండి మాట్లాడతారు. ఒక ఖైదీలోకి వస్తే నీవు 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 అని గౌరవం లేకుండా మాట్లాడతారు. ఇక్కడ చెరసాల అధికారి ఎవరితోటి? పౌలు శీలతోటి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను? నాకు రక్షణ లేదు. ఉద్యోగం ఉంది, రక్షణ అనుకున్నాను.
మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రిజనర్, ఒక జైల్ సూపరింటెండెంట్ ఉండే ఉద్యోగం గొప్ప ఉద్యోగము. అనేక మంది అనేక రకములుగా మా ఊళ్ళు అవన్నీ ఇస్తారు. అది రక్షణ అనుకున్నాను, కానీ రక్షణ అది కాదు. చెరసాల పునాదులు వణికినా, భూకంపం కలిగినా, అందరి సంఖ్యలు ఊడిపడినా ఎవరు వెళ్ళిపోలేదు. ఇది కదా రక్షణ. రక్షణ పొందుటకు నేను ఏం చేయాలయ్యా? ఏం చేయాలి? ఎన్ని వాక్యాలు విన్నాడు? ఎన్ని ఆదివారం కూటాలకు వచ్చాడు? ఎన్ని ఉపవాస కూటాలకు వచ్చాడు? ఎన్ని సభలకు వెళ్ళాడు? గుడారాల పండగకి వెళ్ళాడేమో, వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదండి. లేకపోతే ఎన్ని సువార్త మీటింగ్లు ఏమి వెళ్ళలేదు. ఎక్కడ వాక్యం, అక్కడ ఇక్కడ ఎక్కడ వాక్యం వినలేదు. వీరి ప్రవక్తన చెరసాల అధికారి రక్షణ కోసం ఎత్తుక్కునే కార్యక్రమం చేస్తున్నాడు. వీరి ప్రవక్తను ఎవరో పారిపోవడం చూసి రక్షణ పొందుటకు నేను ఏ కార్యం చేయాలని అడిగినప్పుడు పౌలు ఏం చెప్పాడంట? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు చెప్పి అతనికి అతని ఇంటిలో వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఇప్పుడు వాక్యం బోధించారు. ఇప్పుడు దాకా వాక్యం బోధించారా? ప్రార్థన చేశారు, పాటలు పాడారు. ఇప్పుడు నేను రక్షణ పొందుటకు ఏ మంచి కార్యము చేయాలి? రక్షణ అనుభవంలోనికి చెరసాల అధికారి వచ్చేస్తున్నాడు. చెరసాల అధికారితో అన్నాడు, చెరసాల అధికారితోటి పౌలు శీల ఏం మాట్లాడుతున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అది విశ్వాసం ఉంచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరండి అని అడిగినప్పుడు వాక్యం బోధించడము మొదలు పెట్టారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే నీ కోసం రక్తం పెట్టినవాడు, నీ పాపం నిమిత్తమే ప్రాణం చిందించినవాడు, నీ పాపం నిమిత్తమే తన రక్తమును వెలగా, సొంతగా, స్వేచ్ఛార్పణగా ఇచ్చినవాడు. ఇస్తే ఏం జరుగుతుందండి? ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కో. నువ్వెన్ని దొంగ సంతకాలు పెట్టావో, ఎంతమందిని తోటదారిని జైల్లోంచి పంపించేసావో, ఎంతమంది దగ్గర మామూలు తీసుకున్నావో, ఎంతమంది దగ్గర లంచం తీసుకున్నావో, ఎంతమంది దగ్గర దొంగ సొమ్ము తీసుకున్నావో, వాటన్నిటికీ ప్రాయశ్చిత్తము ఆయన రక్తం మాత్రమే. ఆయన విశ్వాసం ఉంచు. నీకెంతో లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది, ఒక అవమానం ఉంది, ఒక నింద ఉంది, నీకు నేరారోపణ ఉంది. నువ్వు తప్పు చేసావు, నాకు తెలుసు. వాక్యం బోధించారు. అతనికి మాత్రమే కాదు, ఇంటి వారందరిని అర్ధరాత్రి లేపి కూర్చోబెట్టాడు చెరసాల అధికారి. కూర్చోబెట్టాడా? ఎప్పుడు జరుగుతుంది కూటమి అక్కడ? అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ చెరసాల్లో ఉన్నవారును పక్కన పెడితే చెరసాల అధికారి తర్వాత వారి బిడ్డలు ఏం చేస్తా ఉన్నారు? దేవుని వాక్యం వింటాను కూర్చున్నారు. తర్వాత రాత్రి ఆ గడియలోనే అతడు వారందరిని తీసుకొచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొంది రాత్రి ఆ గడిలోనే. మీరు అనుకోవచ్చు ఆ టైంలో కదా, ఉదయం అయిపోయిందండి అంతా ఇటప్పుడు అనుకోవచ్చు. రాత్రి ఆ గడిలోని చెరసాల అధికారి అందరి గాయాలు ఏం చేశాడంట? కడిగాడు. తగ్గింపులోకి వచ్చేసాడు, రక్షణ అనుభవంలోనికి వచ్చేసాడు, మారు మనసు అనుభవంలోనికి వచ్చేసాడు, ఇప్పుడు పరిచర్య చేసే గుణంలోనికి వచ్చేసాడు. ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నాడో, వాక్యం బోధించబడిందో, క్రీస్తుని గురించి వార్త విన్నాడో, వినటం వల్ల అతనికి ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. విశ్వాసం ద్వారాగా పరిచారకుడు అయిపోయాడు. ఒక అధికారి పరిచారకుడు. నేనెందుకు చేయాలనుకోలేదు. నాకు డబ్బు ఉందండి, నాకు ధనం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నేను ఎలాగైనా జీవిస్తాను, నేనెందుకు కడగాలి అనుకున్నాడా? లేదు. దేవుని యొక్క తగ్గింపు, యేసు ప్రభు గురించి వారికి సిలువను గూర్చిన వార్త వారికి వినబడినప్పుడు యేసుక్రీస్తు సైతము శిష్యుల పాదాలు కడిగాడు కదగా, నేను నా చెరసాల్లో ఉన్న ఖైదీల యొక్క గాయాలన్నీ కడిగేస్తాను. కడిగాడా? కడిగాడు. ఆ రాత్రి ఆ గడియలోనే. ఉదయం వరకు వెయిట్ చేయలేదు. రక్షణ కార్యము ఆలస్యం చేసేది కాదు, రక్షణ మార్గం ఆలస్యం చేసేది కాదు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. నేడే రక్షణ దినము. కడిగాడు. కడిగిన తర్వాత ఏమైనా చదువుదాము? అతడును అతని ఇంటి వారందరూ ఏంటంట? బాప్తిసం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసము గలవాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. కూటమి అయిపోయిందా? అయిపోలేదా? అయిపోయింది. ఏం పెట్టాడు ఇప్పుడు? మనకు కూడా భోజనం రెడీగా ఉంది కదా.
అతడు ఆ టైంలోనే ఎక్కడ తీసుకొచ్చాడంట? వారి ఇంటికి తీసుకొచ్చాడు. ఎవరిని? ఖైదీల ఇంటికి తీసుకొచ్చాడు. గుర్తించాడు, నిజమైన భక్తి గుర్తించాడు. లోకంలో మనుషులకు ప్రవక్తను విడ్డూరంగా ఉండొచ్చు, కానీ నీ యొక్క పాటలు, నీ యొక్క ప్రార్థన, నీ చేసిన స్తుతి, నీ మాదిరికర జీవితము అనేక మంది మారు మనసు వస్తుంది. ఆ గడియలోనే వారు ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎందుకంటే మామూలు బాప్తిసం కాదు, ఏదో దేవుని నమ్మేసుకున్న బాప్తిసం కాదు. చెరసాల అధికారి అందరి గాయంలో ఏం చేశాడు? కడిగాడు, తగ్గింపులోనికి వచ్చాడు. రక్షణ కార్యము జరిగింది ఈ గృహములో. ఈ గృహంలో ఉన్న సమస్య అనే సంఖ్యలు, ఈ గృహంలో అశాంతి అనే సంఖ్యలు, అనుమానం అనే సంఖ్యలు, పాపం అనే సంఖ్యలు, లోకం అనే సంఖ్యలు ఊడిపడాలంటే ప్రార్థన, దేవునికి స్తుతి చెల్లించినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయగలడు. అలాంటి కార్యములు గృహంలో జరిగినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసుకోగా ప్రార్థన చేసుకుందాం. జాన్ గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి ప్రభువా, నీ పాదాలు కొందనములు నాయన. దేవా, ఈ సమయంలో ప్రభువా నీ సేవకును మరుగుపరిచి దేవా విలువైనటువంటి నోమర్మాలను బయలుపరిచిన ఆయన దేవా తండ్రి నాయన, పౌలు శీలను ప్రభా నా తండ్రి నాయన సరస్సులో నాయన వారు ముందు బాధపడినప్పటికి నాయన దేవా ఎలాగ తండ్రి సరస్సుల సంఖ్యలు ఇడిపోయే విధముగా ప్రభా నాయన వారు ఎలా నిన్ను స్తుతించారు, ఎలా ఘనపరిచారో ప్రభా మా తండ్రి నాయన నీ కొందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. నా దేవాలగే దానియేలు ద్వారా కూడా ఎంతో మహిమ పొందో ప్రభా నాయన. లోకానికి మనుషులకి భయపడలేదు నాయన దేవా తండ్రి నాయన. అలాగే మా తండ్రి మేము కూడా నాయన నీ సముఖంలో నాయన నేను నమ్ముకున్న ప్రభా ఎవరికి భయపడకుండా ప్రభా మా తండ్రి నాయన దేవా ఎలాగ ముందు కొనసాగాలో వర్తమానం ద్వారా మాకు నేర్పించండి. నీ కొందరం చెల్లించు ప్రభా. వర్తమానం మా హృదయంలో ప్రలింప చేయండి. ముఖ్యంగా సరిత కుటుంబంలో ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించి తన కుటుంబంలో తన భర్త ఎడల తనకు ముగ్గురు బిడ్డల ఎడల నీ గొప్ప కార్యం జరిగించి కుటుంబం సంతోషం సమాధానంతో నేను వెంబడించే విధంగా నీ కార్యం దయచేసి మీ నాన్న మహిమ తెచ్చుకోండి ప్రభా. అలాగే ఆ బిడ్డ నీ వర్తమానం బట్టి అలాగే మా కుటుంబాన్ని కూడా భద్రపరిచి కాపాడి ఈ సమయంలో మీ సంతకాన్ని మాతో ఉంచి బలపరిచి మీరే మహిమాగంతా పొందమని ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయుడును గాక. ఆమేన్. వందనాలు.